రాయమండల పంచాయతీ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు టీడీపీ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? జగన్ చేసిన పథకాలు 1% అయితే జరగలేదు, అది ఎత్తి చూపి మాత్రమే ఓట్లు అడుగుతున్నారు. కానీ మిగిలిన జరిగిన 98-90% మాత్రం వాళ్ళు ఎక్కడా కూడా దాని ఆ ప్రస్తావనే తేవడం లేదు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో దాదాపు మన పంచాయతీ పరిధిలో 20 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఆ అభివృద్ధి పనులకు సంబంధించిన వీడియో మీకోసం. 70 ఏళ్ళుగా గ్రామాలు మారలేదు, వాళ్ళ బతుకులు మారలేదు. వీడొస్తే చేస్తాడు, వాడొస్తే చేస్తాడని ఓట్లేస్తూ ఎదురు చూడటం తప్ప ఏమీ మొరగలేదు సార్. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను. ఈరోజు గ్రామాలు మారాయి. ఈరోజు ఏ గ్రామం చూసినా కూడా 4 అడుగులు ముందుకు వేస్తే సచివాలయం కనిపిస్తుంది. ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా 50 మందికి ఒక వాలంటీర్ కనిపిస్తా ఉన్నాడు. మరో 4 అడుగులు వేస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తా ఉంది. నాడు నేడుతో రూపురేఖలు మారుతూ మరో 4 అడుగులు వేస్తే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ రూపాన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా మన గ్రామానికే తీసుకొచ్చి విలేజ్ క్లినిక్ కనిపిస్తా ఉంది. మరో 4 అడుగులు ముందుకు వేస్తే ఆర్బీకే కనిపిస్తుంది. రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న ఒక వ్యవస్థ గ్రామ స్థాయిలోనే మన ఎదుటనే మన రైతన్నలకు మేలు చేసేందుకు ఏర్పాటు చేయబడ్డ వ్యవస్థ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి చూస్తే జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి చూస్తే రాజధాని స్థాయి వరకు కూడా ప్రతి అడుగులోనూ కూడా మార్పు కనిపిస్తా ఉన్నా మనం కనిపిస్తున్నాం. మరోవైపు జరగాలంటే ఏం చేయాలి? అంతా సన్నద్ధమే, గర్జనై అవలు పెద్దమ్మను చెల్లెమ్మను మన గుర్తు ఫ్యానమ్మా